అందరికీ నమస్తే. అన్ఎంప్లాయిడ్ ఇష్యూ మీద, నిరుద్యోగుల ఇష్యూ మీద రేవంత్ రెడ్డి గారు మరోసారి మాట్లాడినారు. పాపం నిరుద్యోగులకు ఏమైనా వాళ్ళ డిమాండ్స్ పైన మాట్లాడతారేమో, లేకపోతే వాళ్ళ డిమాండ్స్ కొంత ఆశాజనకంగా మాట్లాడతారేమో, కొంత ఎక్కడో దగ్గర కొంత వెసులుబాటు దొరుకుతుందేమో వాళ్ళకు, లేకపోతే వాళ్ళకి ఇంకేమన్నా కొత్త విషయం చెప్తారేమో అనుకుంటే ఆయన చెప్పిన విషయాలు వినండి, తర్వాత నేను మాట్లాడతా. కోచింగ్ రెజిమెంట్ అంటే అశోక్ సార్ ఇంకొక ఆయన దీక్ష కూర్చున్నాడు. ఏందే ఆయన మన పార్టీలో ఉండే మనటి వరకు ఆయనే పరీక్ష బక్కా జెర్సన్ అన్న నువ్వు పార్టీలో ఏం ఉద్యోగం ఇవ్వలేదంట సార్, ఇప్పుడు నిన్ను ఇల్లడమే ఆయన పని అంటే అందుకే ఆయన దీక్ష కూర్చున్నాడు సార్ అని. ఇంకో పిల్లగాడు కూర్చున్నాడు గాంధీ హాస్పిటల్లో చేరాడు. అరే పాపం నాకు తెలిసినోడే పిల్లగాడికి ఏమన్నా కానీ ఏ పరీక్ష రాస్తున్నా అవసరమైతే స్పెషల్ కోచింగ్ అని ఇద్దాం అంటే ఆయన ఏ పరీక్ష రాస్తున్నాడు సార్, ఆయనకు లీడర్ చెప్పినాక నువ్వు చేస్తే బాగా పేరు వస్తుంది, నీకు నేను చూసుకుంటా పోవాలి. నిన్న మన ముగ్గురు దీక్ష చేస్తే ముగ్గురు గురించి వివరాలు తెప్పించినాడు. ఆ ముగ్గురులో ఏ ఒక్కడు కూడా ఏ పరీక్ష రాస్తాడు, ఏ పరీక్షలు రాయనోడు, ఏ ఉద్యోగానికి పోటీ పడనోడు నిర్వహిస్తున్న పరీక్షల్ని వాయిదాలు వేయండి అని చెప్పి దీక్షలు చేస్తాడు. రైట్, విన్నారు కదా. దీక్ష చేసిన ముగ్గురు బక్కా జెర్సన్ గారు, అశోక్ సార్ అండ్ మోతీలాల్ నాయక్, స్టూడెంట్ మోతీలాల్ నాయక్ ఓయూ విద్యార్థి. ఆయన దీక్ష చేసిండు, ఇదంతా తెలుసు. ఏమంటారంటే పరీక్ష వాయిదా ఇవ్వడం వల్ల అశోక్ సార్ 100 కోట్లు వచ్చేది ఉంటే ఆయన ఒకసారి ఇన్స్టిట్యూట్కి పోండి. అశోక్ నగర్ దాకా రాహుల్ గాంధీ తీసుకుపోయినారు కదా, అట్లా కొద్దిగా దిల్షుక్ నగర్ కొత్తపేట చైతన్యపూర్లో ఉంటుంది వాళ్ళ అశోక్ సార్ వాళ్ళ ఆఫీసు. ఓసారి పోండి. ఒక మనిషి పోతే ఇంకో మనిషి పోడు ఆఫీసులకి. ఒక మనిషి పోతుంటే ఆగాలి ఇంకో మనిషి పోవడానికి ఎంట్రన్స్లో. అంత ఇరుకులో ఉంటుంది. అదొకటే కాదు, కోచింగ్ సెంటర్లను కూడా చాలా ఇరుకులో ఉంటాయి. ఎందుకంటే ఇక అంతకుమించి వాళ్ళు స్తోమత ఉండదు, అంతకుమించి వాళ్ళు ఎక్కువ కిరాయి కడితే చాలా బర్డెన్ అవుతుంది. ప్లస్ ఆయన ఫ్రీగా, అశోక్ సార్ అన్నదైనా ఫ్రీగా ఆన్లైన్లో కోచింగ్ ఇస్తున్నారు ఫ్రీగా. అంతకుముందు ₹1 అంట, ఇప్పుడు ఫ్రీగా ఇస్తున్నారు. ప్లస్ బక్కా జెర్సన్ అన్న, ఆయన సామాజికవేత్త. మీరు పార్టీకి సస్పెండ్ చేసి వచ్చానని కానీ ఆయన సమాజం నుంచి వచ్చే ప్రతి స్పందనకు ఆయన రెస్పాండ్ అవుతారు. సమాజంలో జరిగే ప్రతి దానికి రెస్పాండ్ అవుతారు బక్కా జెర్సన్ అన్న. మరి నాకెందుకు అనుకుంటే ఇక మోతీలాల్ నాయక్ ఎగ్జామ్ రాయకపోవచ్చు, కానీ ప్రతిరోజు అక్కడనే ఉండి ఈ నిరుద్యోగుల బాధలు కల్లారా చూస్తున్న వ్యక్తి. నేనంట ఇప్పుడు ఇప్పుడు నిరుద్యోగులు వాళ్ళ డిమాండ్స్ వినిపించారు, ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇప్పుడు వాళ్ళే దీక్ష చేయాలా? పాపం వాళ్ళు భయపడుతున్నారు. బయటకు వస్తే పోలీసులు అరెస్ట్ చేస్తారేమో, కేసులు అయితే ఏమో. చాలామంది తెలుసా, ఒక 100 మందిలో బయటకు వచ్చిన వాళ్ళు 5 మందో 10 మందో ఉండొచ్చు. మిగతా 90% మంది బయటికి రాలే, కానీ వాళ్ళ డిమాండ్లు అవే. వాళ్ళు రకరకాలుగా వేదికల ద్వారా వాళ్ళ ఒపీనియన్ చెప్పినారు. వాళ్ళు కొందరు వీడియోలు తీసి బయటకు పంపించారు. కొందరు ఎవరైతే లీడ్ చేస్తున్నారో ఆందోళనను, ఆ ఉద్యమాన్ని, వాళ్ళకు ఫోన్ చేసి వాళ్ళ మద్దతు తెలిపినారు. చాలామంది బయటికి రాలేకపోయినారు. కొన్ని ఫ్యామిలీస్ ఇష్యూస్ ఉండొచ్చు, కొందరు ఇష్టపడరు బయటకు పోవడం వాళ్ళ ఫ్యామిలీలో. లేకపోతే ఈ డిఎస్సి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, లేదా గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు మహిళలు ఎక్కువ మంది ఉన్నారు. మళ్ళీ దీనిలో మహిళలు బయటికి రాలేదు ఎక్కువ మంది. ఎందుకనంటే వాళ్ళ ఫ్యామిలీలో అత్త, మామ, భర్త ఉంటారు. వాళ్ళని దాటుకొని వాళ్ళు రాలేరు. ఎందుకంటే నువ్వు చదువుకోమో, వాళ్ళు చేస్తున్నారు కదా, గవర్నమెంట్ డిసిషన్ తీసుకుంటుందని చెప్తారు. అట్లాంటి వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఉండే ఏం జరుగుతుందో చూస్తూ ఉంటారు. చాలా మానసిక ఆవేదనతో ఉంటారు వాళ్ళు. వాళ్ళ తరపున వీళ్ళు ముగ్గురు, అశోక్ సార్ అయినా, బక్కా జెర్సన్ గారైనా, లేకపోతే మోతీలాల్ నాయక్ అయినా, వీళ్ళు దీక్ష చేయడం తప్ప, అంటే ఇప్పుడు వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు దీక్ష చేయాలి తప్ప సమాజంలో ఏమైనా జరిగితే ఎవరు స్పందించొద్దా? ఏమవుతుంది అసలు? మీరు రేవంత్ రెడ్డి గారు, మీరు నిజానికి ప్రజా ఉద్యమాలు చేసి రాలేదు. ప్రజా ఉద్యమాలు ఏం చేయలేదు. మీరు ఒక ఇష్యూ మీద ఒక ఉద్యమం చేసి ఒక ఉద్యమం నడిపించిన చరిత్ర ఉందా ఏదైనా? ఏమీ లేదు. కేవలం మాటలు మాట్లాడారు. ఎన్ని మాటలు అంటే అన్ని మాటలు మాట్లాడారు. కానీ ఒక 50,000 మందినో 1,00,000 మందినో వెనకేసుకొని ఒక రైతు ఉద్యమం నడిపించిన లీడర్ కాదు మీరు. తెలంగాణ ఉద్యమంలో ఏం చేసినారో మీకు తెలుసు. తెలంగాణ ఉద్యమంలో అంటి ముట్టినట్లుగా వ్యవహరించారు. మీరేం ఉద్యమం నడపలేదు, ఉద్యమంలో పార్టిసిపేట్ చేయలేదు. ఎప్పుడు ఒక 100 మందిని వేసుకొని ట్యాంక్ బండ్కు రాలేదు తెలంగాణ ఉద్యమంలో రేవంత్ రెడ్డి గారు. ఒక 1000 మంది స్టూడెంట్స్ని తీసుకొని ఒక 1000 మంది స్టూడెంట్స్తో మీటింగ్ పెట్టి మాట్లాడలేదు మీరు అప్పుడు వేరే దానిలో ఉన్నారు. కరీంనగర్ పోయినప్పుడు వేరే జరిగింది. ఒక ప్రజా ఉద్యమం నడిపిన ఎక్స్పీరియన్స్ మీకు లేదు.
ప్రజా ఉద్యమం నడిపిన వాళ్ళు స్టూడెంట్స్ చాలామంది, అందరూ పొలిటీషియన్స్ కారు, ఉద్యమాలు నడిపించిన వాళ్ళంతా పొలిటీషియన్స్ కారు, కానీ వాళ్ళు ప్రజల్లో మిగిలిపోతారు. అట్లా మా తరఫున ఆయన కొట్లాడిండని, మా తరఫున ఆయన మాట్లాడిండని. వాళ్ళు ఎవరు ఎగ్జామ్ రాయకపోవచ్చు, బక్క జర్సన్ అన్న ఎగ్జామ్ రాయకపోవచ్చు, అశోక్ సార్ ఎగ్జామ్ రాయకపోవచ్చు, మోతిలాల్ నాయక్ ఎగ్జామ్ రాయకపోవచ్చు, కానీ బాధితుల తరపున ఎవరైతే వాళ్ళ డిమాండ్స్ వినిపిస్తున్నారో వాళ్ళ తరపున, వాళ్ళు పోలీసుల చేత దెబ్బలు తిన్నారు ఎవరు, డిఎస్సి స్టూడెంట్స్, యూఎస్సి ఆస్పిరెంట్స్, గ్రూప్ 1 గ్రూప్ 2 రాస్తున్న వాళ్ళంతా. టీజీపీఎస్సీ ముట్టడించలేదా? టీజీపీఎస్సీ ముట్టడించింది అశోక్ సారేనా? టీజీపీఎస్సీ ముట్టడించింది బక్క జర్సన్ ఒక్కడే వచ్చి ముట్టడించిండ్రా? ఆ మోతిలాల్ నాయక్ ఒక్కడే పోయి దీక్ష టీజీపీఎస్సీ ముట్టడించిండ్రా? ఈ డిఎస్సికి వేల మంది డిఎస్సి ఆస్పిరెంట్స్ వచ్చి అటాక్ చేయలేదా? ముట్టడించలేదా? మరి ఆ రోజు ఒక్కరే వచ్చిండ్రా? మరి ఇంతమంది వచ్చిండ్రే, మీరు ఒక్కరితో పిలిచి మాట్లాడినరా? మోతిలాల్ నాయక్ను పిలిచి మాట్లాడదాం అనుకుంటే ఆయన ఆస్పిరెంట్ కాదు, ఆయన ఎగ్జామ్కి అప్లై చేయలేదన్నారు. మళ్ళీ ఎగ్జామ్కి అప్లై చేసిన వాళ్ళు లక్షల మంది ఉన్నారు కదా, లక్షల మంది మీరే అన్నారు కదా లక్షల మంది ఉన్నారని, దానిలో ఒక్కరన్నా పిలిచి మాట్లాడినరా? చిత్తశుద్ధి లేని మాటలు ఇవి. ఒకవేళ మీరు ఎగ్జామ్ రాసే వాళ్ళతోనే మాట్లాడాలనుకుంటే లక్షల మంది ఎగ్జామ్ రాసే వాళ్ళు ఉన్నారు, వేల మంది ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఆందోళనలో. వాళ్ళలో ఒక్కరు కూడా మీకు కనిపించలేదా? వాళ్ళని పిలిచి ఎందుకు మాట్లాడలేదు? వీళ్ళ ముగ్గురిని అవమానించడం కాదు, దీక్ష చేసిన వాళ్ళని. ప్రజా ఉద్యమాలు అట్లే ఉంటాయి. ప్రజల కోసం, పీడిత ప్రజల కోసమో లేకపోతే నోరు లేని వాళ్ళ కోసమో ఎవరో ముందుకు వచ్చి దీక్షలు చేస్తారు, ఎవరో వచ్చి ధర్నాలు చేస్తారు. సిలిండర్ ధర పెరగగానే ఎవరో వచ్చి ధర్నా చేస్తారు, వాళ్ళకేం సంబంధం? ఆ 4-5 మందికి ఉంటుందా సంబంధం? తెలంగాణలో 4 కోట్ల మందికి ఉండదు ఆ సమస్య? మన 4 కోట్ల మంది రాలే కాబట్టి అది ఆందోళన కాదుందమ్మా, వదిలేద్దామా? తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత ప్రతిఫలాలు పొందలేరా? వాళ్ళు తెలంగాణలో లేరా? మాది తెలంగాణ అని చెప్పుకుంటలేరా? చాలామంది ఉన్నారు తెలంగాణ వచ్చినప్పుడు పార్టిసిపేట్ చేయని రాజకీయ నాయకులు చాలామంది ఉన్నారు. ప్రజలంతా పాల్గొన్నారు తెలంగాణ ఉద్యమంలో, రాజకీయ నాయకులు తప్ప. ఆ రాజకీయ నాయకులంతా తెలంగాణ నుంచి లబ్ధి పొందలేరా? మీరు పబ్లిక్ ఇష్యూ, విద్యార్థుల ఇష్యూ, నిరుద్యోగుల ఇష్యూను డీల్ చేయలేదు, వాళ్ళతో మాట్లాడలేదు, వాళ్ళతో అసలు ఎక్కడైనా సరే చర్చలు జరుపుతారు. లాస్ట్కు మావోయిస్టులతో కూడా చర్చలు జరిపింది సార్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడు మావోయిస్టులను కూడా పిలిచి చర్చలు జరిపినారు. మరి అంతకన్నా దారుణమా? అంతకన్నా వీళ్ళు హీనంగా కనిపించిండ్రా? వాళ్ళని ఇంకా అవమానిస్తారు మీరు. వాళ్ళు కూలీలు అంటారు, బ్రోకర్లు అంటారు, సన్నాసులు అంటారు, అన్నీ మాట్లాడతారు వాళ్ళను. అది ఇదేం సిస్టమ్ అంటే? ఇప్పుడు రేపు నాడు ఎవరికైనా ఏమో నొప్పి వస్తే వాళ్ళే రోడ్ ఎక్కాలి, వాళ్ళ తరపున ఎవరు మాట్లాడొద్దు. ఇంకా ప్రజా సంఘాలు అవసరం లేదు తెలంగాణలో. మీరు కూడా అదే బాటనా? ప్రజా సంఘాలు వద్దు, ప్రజల తరపున మాట్లాడే వాళ్ళు వద్దు, ప్రజల తరపున దీక్షలు చేసే వాళ్ళు వద్దు. పోనీ ప్రజలను పట్టించుకుంటారంటే అది కాదు. మీరు ఆ నిరుద్యోగులను పట్టుకొని ఆ నిరుద్యోగులతో మీరు మాట్లాడుంటే అప్పుడు ఈ మాటకు వాల్యూ ఉండేది. మీరు ముగ్గురు ఎందుకు దీక్ష చేసిండ్రు? అశోక్ సార్ మీకేం పని దీక్ష చేయనికే? 100 కోట్లు వస్తాయంట ఒకసారి పోయిరండి ఆయన ఇన్స్టిట్యూట్కి. బక్కా జర్సన్ గారు మీకేం పని? మోతిలాల్ నాయక్ నేను ఎగ్జామ్ అప్లై చేయలేదు కదా నీకెందుకు అని ఒక క్వశ్చన్, కరెక్ట్ క్వశ్చన్ అయ్యేది. అప్పుడు మీరు ఒకవేళ నిరుద్యోగిని పిలిచి మాట్లాడు నింటే, మీరు ఎవరిని పిలవలేదు, ఎవరిని మాట్లాడలేదు, వాళ్ళని పైన అవమానించిండ్రు. ఇప్పుడు వచ్చి ఆ ముగ్గురు ఎందుకు దీక్ష చేసిండ్రు అని మాట్లాడతారు. చేస్తారు. తెలంగాణ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ చేస్తారు. రేపు ఏదైతే ఇంకా వేరే వాళ్ళు చేస్తారు. చేయొద్దా వాళ్ళు? ఇక రేపు మీడియాకి ఏం పని ఉంది? చూపించనికే మీడియా వాళ్ళు ఎవరు అడగనీకి అని అంటారేమో బహుశా. ఇంకా మీడియాకి ఏమో, జర్నలిస్ట్కి ఏం పని ఉంది అడగనీకే? జర్నలిస్ట్ ఎగ్జామ్ రాస్తుండ్రా? లేకపోతే జర్నలిస్ట్ ఏమన్నా పెన్షన్దారుడా? జర్నలిస్ట్ ఏమన్నా మహిళ 25,000 రూపాయలు తీసుకోనికే అని అడుగుతారేమో మీరు. అట్లే ఉంది ఇది. ఇంకా మీరు బీజేపీ గవర్నమెంట్ను, దేశంలో ఇండియా గవర్నమెంట్ ఉంది కదా, వాళ్ళని కూడా అడగండి. చెప్పండి రాహుల్ గాంధీ గారికి మీరేం అడగొద్దు, ఏం అవసరం లేదని చెప్పండి, ఏం అడగొద్దని చెప్పండి. ఎందుకంటే ఇంకేం అడగొద్దు, ప్రతిపక్షాలు అవసరం లేదు. వీళ్ళు పోయి ప్రతిపక్షాలను కలుస్తేనేమో ప్రతిపక్షాలు నడిపిస్తున్నాయి అంటారు. ఎవరన్నా ప్రజల తరఫున వీళ్ళ తరఫున ఎవరైనా వచ్చి చేస్తే మీకేం సంబంధం అంటారు. ఎటుపోతున్నాం మనం? తెలంగాణ ఎటు తీసుకుపోతున్నారు మీరు? చాలా రాంగ్ వేలో తీసుకుపోవాలనుకుంటున్నారు మీరు. కానీ తెలంగాణ సమాజం మూకోదు. తెలంగాణ సమాజం రియాక్షన్ కూడా చాలా డబల్ సౌండ్తో రియాక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.